ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అద్భుత వాస్తవాల ఆధారిత ప్రసంగాలు అనే శీర్షికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ శీర్షిక క్రింద నేను విడుదల చేయబోయే వీడియోలో ఒక అద్భుతమైన వాస్తవము, దానిని ఆధారం చేసుకున్న బైబిల్ సత్యమును మీరు వింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఇప్పుడు ఆ అద్భుత వాస్తవంలోనికి వెళ్దాం. సైమన్ బొలివర్ దక్షిణ అమెరికాలోని గొప్ప జనరల్. స్పెయిన్ దేశంపై ఆయన సాధించిన విజయాలు వెనిజులా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరు మరియు బొలీవియా అనే తన పేరు కలిగిన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాయి. ఆయన వల్ల ఈ దేశాలకు కలిగిన స్వాతంత్రాన్ని బట్టి ఈయనను ద గ్రేట్ లిబరేటర్ అని పిలుస్తారు. 1824 సంవత్సరంలో బొలివర్ స్పెయిన్ దేశము నుండి పెరూకు స్వాతంత్రాన్ని తీసుకురావటంలో విజయం సాధించారు. ఆ తర్వాత ఈయనను పెరూకు రాజ్యాంగాన్ని రూపొందించే ఒక సమావేశానికి ఆహ్వానించారు. ఆ సమావేశం అయిన తరువాత ఒక ప్రతినిధి బృందం సైమన్ బొలివర్ దగ్గరకు వచ్చి పెరూకు మొదటి అధ్యక్షుడిగా ఉండాల్సిందిగా మనవి చేశారు. ఆయన వారి కోరికను సున్నితంగా తిరస్కరించి ఆ పదవిని మరెవరికైనా ఇవ్వండి అని చెప్పి సూచించారు. కానీ పెరూ ప్రజలు ఈయనను ఎలాగైనా సన్మానించాలని, ఈయన కొరకు ఏదైనా చెయ్యాలనుకున్నారు. స్పెయిన్ అణిచివేత నుండి తమను విడిపించటానికై ఆయన చేసిన పోరాటానికి ప్రతిఫలంగా ఆయనకు 1,000,000 పెసోలను బహుమతిగా ఇచ్చారు. అంటే వారి కరెన్సీ అన్నమాట. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. బొలివర్ ఆ డబ్బును స్వీకరించి వారిని ఇలాగూ ప్రశ్నించాడు, పెరూలో ఎంతమంది బానిసలున్నారు అని. అప్పుడు వారు దాదాపు 3,000 మంది బానిసలున్నారని ఆయనకు చెప్పారు. అప్పుడు ఆయన మళ్ళీ ఇలా ప్రశ్నించాడు, ఒక బానిసను ఎంతకు అమ్ముతారు అని. అప్పుడు వారు బలమైన మనిషి అయితే 350 పెసోలకు అమ్మవచ్చు అన్నారు. అప్పుడు బొలివర్ అన్నాడు, ఈ పెరూ దేశంలోని బానిసలందరినీ నేను కొంటాను. మీరు నాకు ఇచ్చిన ధనానికి ఇంకా కావలసినంత ధనాన్ని కలిపి ఈ పెరూలోని బానిసలందరినీ కొని విడిపిస్తాను. ఒక దేశానికి స్వాతంత్రం ప్రకటించిన తర్వాత ఆ దేశ పౌరులందరూ స్వేచ్ఛను అనుభవించకపోతే ఆ స్వాతంత్రానికి అర్థం లేదు అని వ్యాఖ్యానించాడు. ప్రియులారా, ఈ మాటలు చెప్తుండగా యేసు ప్రభువారి లోకానికి వచ్చిన కారణము కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. ఆయన మనల్నందరినీ విడిపించటానికి లోకానికి వచ్చాడు. యేసు ఈ లోకములో పరిచర్య చేస్తూ తాను పెరిగిన నజరేతునకు వచ్చి సబ్బాతు రోజున నజరేతులోని సమాజ మందిరానికి హాజరయ్యాడు. అప్పుడు ఆయన చదవటానికి ఆయనకు యెషయా ప్రవచన గ్రంథం ఇవ్వబడింది. అప్పుడు ఆయన ఆ యెషయా ప్రవచన గ్రంథాన్ని తీసుకొని ఇలా చదివాడు. లూకా సువార్త 4:18-19 వచనాలు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన ఈ లేఖన భాగాన్ని చదివి, నేడు మీ వినికిడిలోనే ఈ లేఖనము నెరవేరినది అని ప్రకటించాడు. అనగా యేసు ఈ లోకాన్ని విడిపించటానికి వచ్చిన విమోచకుడు, ద గ్రేట్ లిబరేటర్. ఒకసారి యూదులు అన్నారు, మేము ఎవరికి బానిసలము కాము అన్నారు. అప్పుడు యేసు ప్రభువారు వారితో యోహాను సువార్త 8:34 వచనంలో ఇలా అంటాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు నిజముగా స్వతంత్రులేనా? మీరేదైనా పాపానికి లొంగిపోతే మిమ్మల్ని ఏలుబడి చేసే పాపానికి మీరు దాసులు, మీ వ్యసనానికి మీరు దాసులు. కనుక యేసు క్రీస్తు లోకానికి వచ్చి మీ విడుదల కోసం చేసిన ఆ రక్షణ కార్యమును నమ్మి ఆయనను రక్షకుడిగా ఆహ్వానిస్తే ఆయన మీకును విడుదలనిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మమ్మలను స్వతంత్రులుగా చేయటానికి లోకానికి వచ్చారు. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఇంకా పాపానికి దాసులుగా ఉంటే ఇప్పుడే వారిని విడిపించి స్వతంత్రులుగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.